కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం దోమకొండ మండల కేంద్రంలోని పైడిమర్రి ఫంక్షన్ హాల్లో సోమవారం రోజున ఉమ్మడి దోమకొండ బీఆర్ఎస్ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ మాట్లాడుతూ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ఎన్నో అద్భుతమైన పనులను చేసిందని, ఆయన ప్రజలు మార్పు కోరుకున్నారని, అందుకే కాంగ్రెస్ గెలుపు కలిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నో అబద్ధాలు హామీలతో గద్దెనెక్కిందని, ఇచ్చిన హామీలను ఏమాత్రం కూడా నిలబెట్టుకునే స్థితిలో కాంగ్రెస్ లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ని నమ్మి ఓట్లు వేసేందుకు ప్రజలు అలాగే రైతులు కూడా బాధపడుతున్నారన్నారు. ఇప్పుడు ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ ను కోరుకుంటున్నారని చెప్పారు. 27వ తారీఖున జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కామారెడ్డి నియోజకవర్గం నుండి 3000కు పైగా కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారు. మండల పార్టీ అధ్యక్షులు సోదరులు బలవంతరావు గారికి శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరు ఊహించని ఫలితాలను మనం అనుభవించాం. మనం ఒకటి ఆలోచించాం. కామారెడ్డి నియోజకవర్గానికి ప్రియతమ నేత కేసీఆర్ స్వయంగా తన కోనాపూరే తన సొంత గ్రామం అనే ఉద్దేశంతో నేను ఆహ్వానించిన వెంటనే ఒప్పుకొని ఇక్కడ పోటీ చేసి వారికి గెలిస్తే ఒక ముఖ్యమంత్రి కామారెడ్డి నుంచి ఉంటే ఎంతో అభివృద్ధి జరిగి మనకు మన పిల్లల భవిష్యత్తు, ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందని ఎంతో ఆశతోని మనం ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న ఎవరైనా కలలో కూడా ఊహించలేదు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోతాడని మనం ఎవ్వరం కలలో కూడా ఊహించలేదు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును ఎవరైనా మనము ఒప్పుకోవాల్సింది, శిరసావహించాల్సింది. ఈ పరిస్థితుల్లో గతంలో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ వ్యవస్థ మొత్తం చూసుకున్నట్లయితే 75 ఏళ్ల స్వతంత్ర కాలంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ఏ విధంగా తప్పుడు ప్రచారాలతోనే పబ్బం గడుపుతున్నారు తప్ప ప్రజలకు మేలైన బతుకునివ్వాలి, వాళ్ళ జీవితాలలో వెలుగునివ్వాలని ఏ రోజు కూడా ఆలోచించారు. మరీ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ తెలంగాణ తర్వాత కానీ వాళ్ళ ప్రభుత్వాల లెక్క చూసినట్లయితే, ఆ ముఖ్యమంత్రుల వ్యవహార శైలి చూసినట్లయితే ఎన్నడూ కూడా ప్రజా సంక్షేమం గురించి పట్టించుకున్న పాపన. ఇలా మలివిడత ఉద్యమంలో మన ప్రియతమైన కేసీఆర్ గారు పిడికల మందితోని ఉద్యమం ప్రారంభించి ఏప్రిల్ 27, 2001వ సంవత్సరంలో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీగా ప్రారంభించి మలివిడత ఉద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసి 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలను ఏకం చేసి కేంద్రం మెడలు వంచి కేంద్రంలో ఉన్న వివిధ పార్టీల నాయకులను, ఎంపీలను కలిసి ఆ లెక్కలు కట్టి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి గత్యంతరం లేదు, తెలంగాణ మా పార్టీ బతుకున్నారంటే తెలంగాణ ఇచ్చి తీరాల్సిందే అనే పరిస్థితిని కల్పించి కేసీఆర్ గారు ఇవాళ 14 ఏళ్లలో తెలంగాణను సాధించడం జరిగింది. అందరం మాట్లాడుకొని పటిష్టమైన పద్ధతిలో మన కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఎక్కువ మందిని తరలించాలనే ఉద్దేశంతో ఈ సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు దోమకొండ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంట మధుసూదనరావు గారికి, అదేవిధంగా బీబీపేట మండల ప్రధాన కార్యదర్శి మిత్రులు దేవులపల్లి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా దోమకొండ మండల టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే 2 మండలాల నుంచి తీసినటువంటి
బీబీపేట మండలానికి చేసినటువంటి గ్రామ